2050 వరకు ఏపీ సీఎం చంద్రబాబే. కాలం కలిసొస్తే ఆయన ప్రధాని కూడా అవుతారు. దేశంలో గొప్ప నాయకుడు అంటే చంద్రబాబే. ఏపీతో పాటు తెలంగాణలోనూ టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది. ఇవి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బర్త్డే వేడుకల్లో తమ్ముళ్ల పొగడ్తలు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమానికి 2 రాష్ట్రాల నేతలు అటెండ్ అయ్యారు. భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఎవ్వరు కూడా లేరు, ఆయనకు ఎవ్వరు సాటి కూడా లేరు. నేను ఢిల్లీకి పోయినా పార్లమెంట్లో ఫస్ట్ టైం నన్ను ఎంపీగా తయారు చేసి నన్ను పంపించాడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మా చంద్రన్నని. అక్కడ కూడా నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచినావు అంటే నేను తెలుగుదేశం అంటే కోన్ నాయుడు సాబే, కోన్ చంద్రబాబు నాయుడు సాబే అని అంత గొప్పగా చెప్తాను. ఆ పార్టీలు ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు ఆయన జన్మదినంలో నేను ఎంపీగా ఉండడము, ఆయన నువ్వు 100 ఏళ్ళు సీఎంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. భగవంతుని కూడా నేను ఆశీర్వదించమని కోరుకుంటున్నా. అలా హైదరాబాద్ను ప్రపంచ పటంలో చూపించాడు మన చంద్రబాబు. అదే మాదిరిగా అమరావతిని కూడా ప్రపంచ పటంలో ఎక్కిస్తున్నాడు ఇప్పుడు చంద్రన్న. కాబట్టి మనం కొద్దిగా వనవాసం ఉన్నాము. ఈ 19 తోటి మనకు వనవాసం అయిపోతుంది. మనం పెద్దగా మళ్ళీ మనం రామరాజ్యం స్థాపించుకుంటాం. మనం అంతా మంచిగా మీరందరూ కూడా ఎమ్మెల్యేలు అవుతారు. అందరూ కూడా పర్ఫెక్ట్గా అన్ని పదవులు వస్తాయి. మీ అందరికీ ఏం భయపడకండి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కూడా పార్టీ బలంగా ఉంటుంది. ఖచ్చితంగా 17 ఏళ్లు చేసిన పరిపాలన, అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రైతులను ఆదుకోవడం కానీ తెలుగుదేశం చేసింది. కంపారిజన్లో తెలుగుదేశమే మంచి పార్టీ కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ కన్నా చెప్పిన రోజులు వస్తాయి. తప్పకుండా మీరు పరిపాలనకు వస్తారు. మీరు అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఆంధ్రాలో అయితే 2050 దాకా ఆయన విజన్ పెట్టాడు. అప్పటిదాకా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాడు. 2050 దాకా కూడా పెద్ద ఎక్కువేం కాదు, 66 ఏళ్ళు. 2050 కంటే ఇంకెన్ని ఏళ్ళు ఉంది, 30 ఏళ్ళు ఉంటాడు.